మహేష్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో రెడీ అవుతున్న చిత్రంలో హీరోయిన్ గా పరిణితి చోప్రాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో మొదటిసారి ఎంట్రీ ఇస్తున్న పరిణితి ఈ చిత్రం కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. తెలుగులో ఏ హీరోయిన్ కూడా ఈ స్థాయి రెమ్యూనరేషన్ లేదని అంటున్నారు. ఆ రెమ్యూనరేషన్ అక్షరాల 3 కోట్లు. మహేష్ సరసన నటించడానికి టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకోలేదని అంటున్నారు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ తో మహేష్ బాబు మార్కెట్ తగ్గుతుందని, ఆయన రెమ్యూనరేషన్ లో కోత ఉంటుందని, తదుపరి చిత్రానికి బడ్జెట్ కంట్రోల్ ఉండబోతుందని రకరకాల రూమర్స్ మార్కెట్ లో వినిపించాయి. అయితే అవన్నీ కేవలం రూమర్స్ గానే మిగిలిపోతున్నాయి. మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి మహేష్ గట్టిగానే తీసుకుంటున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 85 కోట్ల బడ్జెట్ తో రెడీ అవుతోంది. మరి ఇందులో మహేష్ రెమ్యూనరేషన్ ఎంత అంటారా? 23 కోట్లు అని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషలలో ఎన్వి ప్రసాద్, ఠాకూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 15 నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ చిత్రంలో విలన్ గా ఎస్జే సూర్య నటించనున్నాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకోవడంతో టెక్నికల్ హెడ్స్ మీటింగ్ ముంబైలో జరిగిందని సమాచారం. అందులో మురుగదాస్ తన టీం అందరినీ ఒకరితో మరొకరు పరిచయం చేయడమే కాక సినిమాలో ఏ కలర్ స్కీమ్ వాడాలి, ఎలాంటి విజువల్స్ ఉండాలి, కథకు తగ్గట్లుగా టెక్నికల్ టీం ఎలా పనిచేయాలనే విషయం చర్చించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ టైం చూస్తాన్రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ.